దించరా నువ్వు ముండ మగోడవైతే రారా నువ్వు మగోడవైతే రారా నువ్వు రారా నువ్వు మగోడవైతే పారిపోతున్నావు లేదు రావట్లేదు పక్కన వెళ్ళిపోతాయి. భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ అన్నప్రసాదము సేవించవలసిందిగా కోరుతున్నాము. దాడి చేయడమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు, నన్ను ఎమ్మాయక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టాను. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు, చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా.
దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు మీరు, ఎత్తుగా దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్ కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిరుగుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాయా పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తానన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకుని, అంతంత కర్రలు పట్టుకుని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆయన తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్ గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిరిగితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఆయన్ని కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టడం చూడండి, ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా.